కప్పు గెలుచుకుంటే అది నా అదృష్టం. డబుల్ ధమాకా నాకు, డబుల్ కా మీటా అది నాకు. లేకపోతే ఐఎమ్ హియర్ అబ్సల్యూట్లీ for my own benefit of becoming a better human being. Out of 12 weeks, 9 weeks nominations lo unna. Beautiful, you get saved this time also. Na problem em ledu. So I feel చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు ఉన్నాను. Okay. గౌతమ్, ఏ హౌస్ లో నేను విన్నర్ అవ్వకూడదు అని చూస్తున్న వ్యక్తి నెక్స్ట్ నువ్వే. ఎందుకంటే నువ్వు ఒక గేమ్ ప్లాన్తోనే ఆడుతున్నావు. ఓవరాల్ అందరూ ఏదో ఒక స్మార్ట్గానే ఆడతారు, బట్ ఐ ఫీల్ కంప్లీట్గా నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు. నీ దాకే నువ్వు ఉన్నావు అలా. ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వకపోవడం, క్లోజ్ అవ్వడం అన్నది ఇప్పుడు వాళ్ళని రెచ్చగొడుతున్నారు, మీరు నన్ను రెచ్చగొట్టారనే ఇదికి నాకు అర్థమైంది. మీ ముగ్గురు కలిసి నా మీదకి వచ్చినట్టు నాకు ఫీల్ అయ్యి ముగ్గురు కలిసి ఆడుతున్నారనేది నేను అక్కడ అందుకు నేను ప్రస్తావించాల్సి వచ్చింది. ఓకే, కంప్లైంట్స్ రాయమన్నప్పుడు మనోడు నాకు రాసిన కంప్లైంట్ ఆటగాడుగా బాగా ఆడుతున్నాడు. ఆ పదాలు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది బ్రో. నాకు నిజాయితీతో ఉండు, బీ రియల్ అనేదో మెన్షన్ చేశాడు మనోడు. నీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి క్లారిటీ చేస్తాను మీకు. చెప్పండి. చెప్పనేంటయ్యా, రాసింది నువ్వే కదా. అది నాకు నచ్చరా. అది ఎందుకు రాసావు చెప్పు. చెప్పండి. నాకు దమ్ములేదు, చెప్పండి. అంత అయిపోయిందా? చెప్పాను బ్రో, నేను చెప్పాను. నా జరిగిన దానికి పాయింట్ క్లారిటీ కావాలి. చెప్పండి బ్రో. నువ్వు మొన్న ఎలా చెప్పారు? నువ్వు ఎన్నిసారి అడిగి నేను చెప్పాను. మీరు ఆ రోజు జరిగిన నామినేషన్ ఈ రోజు చెప్పారా? నాకు అవకాశం నెక్స్ట్ నామినేషన్ చెప్తా. నాకు అవకాశం రాలా. నాకు రాలే బ్రో. ఇప్పుడు అవినాష్ అయింది, గౌతమ్ అయింది, ముగ్గురు ఉండి నేను మీకు చెప్పేవాడిని. ఇప్పుడు నామినేషన్ వేసి చెబుతావా? అలాగే చేశారు కదా. సరే ఓకే, ఇది నామినేషన్ అప్పుడు వేసుకోలే కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసేసి చెప్పండి. ఎందుకంటే దమ్ములేదు, చెప్పండి. నేను మీకు దమ్ము లేదు, నాకు దమ్ము లేదు. నాకు దమ్ముంది, అందుకే నామినేట్ చేసి మరి చెప్పా. నెక్స్ట్ నామినేషన్ ఓకే.